Welcome back to the Motivations of the Vlogs of Life Weekend 2 for India. సో ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే మా పెద్దగా పెరిగిన ప్లాన్స్ని అయితే కట్ చేయబోతున్నాను. నేను కాదు, మా ఫాదర్ అయితే కట్ చేయబోతున్నాను అనమాట. ఇది వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. సండే అయింది, ఏం కంటెంట్ అయితే లేదనమాట. ఈరోజు డేట్ వచ్చేసరికి 6 అనమాట. సో ఇవాళ నేనైతే ఇవాళ కాదు, మండే అనమాట. నేను వచ్చేసరికి గోవాకి వెళ్తున్నాను అనమాట. గోవాకి వెళ్ళేసి 4 days ఏమో స్టే చేస్తాను, దానంతా వీడియో తీస్తాను. బట్ అది ఆ రోజే రావన్నమాట, కొన్ని రోజుల తర్వాత వస్తాయి. అప్పటికప్పుడు పంపిస్తే మీకైతే వీడియోస్ అయిపోతాయి కదా. అందుకని నేను మీకు చెప్పాను కదా, సర్ప్రైజ్ అని చెప్పానా లేదా, చెప్పింటాను. ఆ ప్లేస్ ఇదే అనమాట, సర్ప్రైజ్ ప్లేస్. గోవాకి వెళ్తున్నాము. ఫస్ట్ ఒక చోటుకి అయితే ప్లాన్ చేసుకున్నాము, బట్ అక్కడ వెదర్ బాగాలేదు. సో ప్లాన్ అయితే చేంజ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కడికో ప్లాన్ చేసుకున్నాం. అబ్బా, ఇప్పుడు నేను మా డాడీ అయితే చెట్లకి ట్రిమ్మింగ్ చేస్తాను. ట్రిమ్మింగ్ ఫస్ట్లో థాయిలాండ్కి ప్లాన్ చేసుకున్నాము, బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. వెదర్ బాగాలేదంట, అందుకని క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం, అదే గోవా. సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాను అనమాట. ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. నాకు కాల్లో కూర్చుంటే ఎలాగో అయిపోతుంది, బట్ అక్కడక్కడ నేను కూడా వీడియో తీసుకుంటూ పోతా అంటాను. గోవాకి వెళ్ళేదాకా అంటే వీడియో టైటిల్ కూడా నేను ఇప్పుడే చెప్తాను. చూడండి, ఫ్రమ్ మై విలేజ్ టు బెంగళూరు టు గోవా. ఎట్టుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో ఎట్టైనా ఇప్పుడు టైం వచ్చేసరికి 5. నేను డబ్బింగ్ చెప్తున్నాను. ఆడ చూసారా, పైన ఉండేవి మా డాడీకి అందట్లేదు, దానికి ట్రిమ్మింగ్ చేసినాం ఇంతసేపు. బట్ పైన ఇంకా ఇది చూడండి, ఇంకా ఎంత గుబురుగా ఉందో దానికంటే. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అవుతుంది. ఎలాగైనా నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేసేయాలన్నమాట. రాత్రి ఒక 10 లోపల అప్లోడ్ చేసేయాల. సో అదనమాట. సో ఇప్పుడంటే వీడియో అంతా లాగే ఏం సోది లేకుండా పోతా ఉంటుంది. అబ్బా, ఈ కటింగ్స్ అంతా ఎప్పుడు అవుతాయో ఏమో కానివ్వండి. లిటరలీ చాలాసేపు పడుతుంది నాకు తెలిసినంత వరకు. మీకు క్లారిటీ డిఫరెన్స్ వచ్చింటుంది నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఇది నా ఫోన్లో తీయట్లేదు నేను ఇప్పుడు. సో అందుకని ఖచ్చితంగా క్లారిటీ డిఫరెన్స్ అయితే మీకు వచ్చి తీరుతుంది, డ్యామ్ షూర్గా వచ్చి తీరుతుంది మీకు. అండ్ ఇంకొక విషయం కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. అది మీరు దీన్ని కూడా పంపించాలా యూట్యూబ్లో అనుకోవచ్చు, బట్ నా కంటెంట్ నాకు నచ్చింది నేను చేస్తాను అన్నమాట. కంటెంట్ అంటే మిమ్మల్ని ఇబ్బందిగా పెట్టట్లేదు, బట్ చెప్తున్నాను అంతే. మిమ్మల్ని ఏమి నేను ఇదనట్లేదు. సో అదనమాట మ్యాటరు. మీరు అనుకోండి, అక్కడ చూసారా, అక్కడ ఉండే డిజైను మా డాడీ ఇంటికి వేద్దాం అనుకున్నాడు, బట్ ఆ డిజైన్ బాగాలేదు, అందుకని అట్టే వదిలేసినాడు. అదే ఐస్కి అంతా. దీనికి ఎంత దాకా ట్రిమ్మింగ్ అయిందో, మేబీ చాలానే ట్రిమ్మింగ్ అయినట్టున్నది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏం డిస్టర్బెన్స్ రావట్లేదు అని అనుకోవద్దండి, ఎందుకంటే ఈ వీడియో నేను డబ్బింగ్ చెప్తాను కాబట్టి ఏం డిస్టర్బెన్స్ రాకుండా సూపర్గా అయితే వచ్చింది. నేను కనుక డబ్బింగ్ చెప్పిండకపోయింటే ఎంత ఘోరంగా ఉన్నిందో ఈ వీడియో. ఓకే, ఇది
ఓకే, దీనివల్ల సో ఇలానే వీడియో అంతా లాగే పోతూ ఉంటుంది. నాకు కూడా ఇంతసేపు మాట్లాడితే 10 నిమిషాలు ఏమో ఉండాలి ఉంటుందన్నమాట. బోర్ పడుతుంది. సో నేనైతే ఆపకుండా వీడియో తీసుకున్నాను. అండ్ ఈరోజు ఏం చేయలేదు. ఈరోజు అంతా ఇంట్లో ఉన్నాము. రేపటి ట్రిప్ కోసం అంతా ప్లాన్ చేసుకున్నాము. అండ్ నేనైతే ఒక Q&A వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను. దానికోసము నేను ఈరోజు కమ్యూనిటీ పోస్ట్లో పంపిస్తాను, ఆస్క్ మీ సమ్ క్వశ్చన్స్ ఫర్ Q&A వీడియో అని. మీరు దానికి కింద కమెంట్ సెక్షన్లో నాకు క్వశ్చన్స్ అడగచ్చు. ఏ వీడియో కింద కమెంట్ సెక్షన్లో అయినా అడగచ్చు అనమాట. ఆ క్వశ్చన్స్కి నేను ఎనీ 11 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ సెలెక్ట్ చేస్తాను. వాటికి నేను ఆన్సర్ చెప్తాను అనమాట. సో అది మన Q&A వీడియో పైన ఇచ్చే అప్గ్రేడ్ నేను ఇచ్చేది. యాక్చువల్గా రీసెంట్గా నేను ఒక ప్రాంక్ వీడియో చేసినాను, బట్ అది చాలా ఘోరంగా వరస్ట్గా అయిపోయింది. ఏం లేదు, నేనే వాతలు పెట్టుకొని మా మమ్మీకి నాకు దెబ్బ తగిలింది అని చెప్పినాను. అది మా మమ్మీ నమ్మలేదు. సో ప్రాంక్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అందుకని ఆ ప్రాంక్ అయితే అప్లోడ్ చేయలేదు. నేను మీకు చెప్పేది ఎందుకంటే నేను కూడా చాలా టైప్ ఆఫ్ కంటెంట్స్ ట్రై చేస్తున్నాను, కానీ మీ సైడ్ నుంచి మీరు కూడా ట్రై చేయండి. దేనికి సబ్స్క్రైబ్ చేసుకునేదానికి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అప్పుడే కదా నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. బా సో ఇంత చెప్పినాక మీరు ఖచ్చితంగా చేస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మా హోమ్ టూర్ వీడియో అయితే నేను పంపిస్తాను అనమాట. నేను ఇది మీకు ఒక ఛాలెంజ్ లాగా. సో అక్కడ పైన చూడండి, అది ఊగుతుంది తప్పించి అది అందిపోయిందన్నమాట డాడీకి. అది కూడా చివరికి నాకు తెలిసి ఈ వీడియో 10 నిమిషాలైనా తీస్తూనే ఉంటాను. అంటే ఇంకా నుంచి సండే అయితే ఒక 10 నిమిషాలు ఉండే వీడియో అయినా చేయాలి నేను. ఇంకా నెక్స్ట్ సండే అన్న కంటెంట్, నెక్స్ట్ సండే కంటెంట్ ఈ హాలిడేస్లో వస్తారు, దసరా హాలిడేస్లో అనుకుంటా. అండ్ నేను రీసెంట్గా నా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వీడియో డిలీట్ చేయడం అయితే జరిగిందనమాట. బికాస్ పక్కన వాళ్ళ ఇది నాకు వద్దనమాట. నా ఓన్ కంటెంట్ నేను చేసుకుంటాను, అందుకనే దాన్ని నేను రిమూవ్ చేయడం అయితే జరిగిపోయింది. సో ఇంకెప్పుడు పక్కన వాళ్ళ కంటెంట్ తేనమాట. అంటే నేను తేలేదు, బట్ చెప్తున్నాను. ఇక్కడంతా చూడండి ఎంత పిచ్చిగా ఉందో. ఎన్ని ఆకులు, ఇవన్నీ ఎత్తి పడేయాలి. సో ఇవన్నీ పడేయాల్సిన టైం అన్నమాట. సో ఇవన్నీ మా డాడీ అయితే తీస్తున్నాడు. పాప కష్టపడతాను మా డాడీ. నేనే హెల్ప్ చేయలేదబ్బా, నాకు రాను వాళ్ళది పని. అంటే మా డాడీ నాకు అనమాట సీజరు. వీటిని టచ్ చేస్తే ఏదన్నా నాకు అలర్జీ వస్తుందని. ప్రతి నాన్న అలానే వాళ్ళ పిల్లల్ని కష్టపడ్డామని ఎప్పుడు చూడరు. మా ఫాదరే కాదనమాట. అబ్బా ఇంతసేపు ల్యాగ్ వీడియో అనుకుంటున్నారా? లాగే, ఇంకేం చేద్దాం. మా తాత కూడా మా కష్టాలు చూడలేక వచ్చేసినాడు అనమాట రంగంలోకి. మా తాత కూడా కొంచెం తీస్తున్నాడు. డాడీ కష్టపడలేడు కాబట్టి నేనేమో వీడియో నువ్వేం చేస్తున్నావు అని అడగద్దండి. మా తాత మీ తాతే వస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు, వీడియోలు తీసుకుంటాను అనద్దండి. బికాస్ నేను ఇవన్నీ చేయలేను గైస్, నా వల్ల నిజంగా కాదనమాట. మా పేరెంట్స్ కూడా ఒప్పుకోరు. నాకు షోల్డర్ పెయిన్ కూడా చేసింది చేసి అది. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.
సో మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఏం చేయాలి గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.